నాకైతే ఇవి కట్టుకున్నాక చూసిన ప్రయోగాలన్నీ ప్రయత్నించడం అవసరమా అనిపించింది. అయితే స్కర్ట్లు అంటే మస్తు ఇష్టం, కానీ ఇప్పుడు అంతగా సెట్ అయినట్టుగా అనిపించింది. ఎందుకంటే ఫ్యామిలీ ప్యాక్ ఉంది కదా, అట్లా రీల్స్ స్క్రోల్ చేస్తుంటే ఒక వీడియో వచ్చింది శారీతోని లెహంగా అన్నమాట. ఇది ఇప్పుడు చూసింది కాదు, ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సడన్ గా అనిపించి స్టార్ట్ చేసి ఇక జస్ట్ స్టార్ట్ చేయలే, ఫస్ట్ ఇల్లు పీకి పందిరేసి ఏ శారీ అయితే బాగుంటుందా అని వెతికి 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 బీర్వాలో ఉన్న శారీలన్నీ తీసి మంచం మీద మనం ఏం స్టార్ట్ చేసినా అంతే, ఫస్ట్ వెతకడానికి గంటలు గంటలు టైం. మనం తీసుకునేది 2 శారీస్ కాబట్టి కొంచెం మ్యాచ్ అయ్యేలాగా ఉండాలి. ఈ 2 శారీస్ కొంచెం మ్యాచ్ అయితే ఒక శారీతోనే మొత్తం కడదాం అనుకున్నా గానీ ఫ్రిల్స్ ఎక్కువగా వస్తలేవు. ఒక శారీతోని జస్ట్ లెహంగా వర్క్ చేసినా కూడా ఫ్రిల్స్ ఎక్కువగా రాలేదు. ఎందుకంటే ఆ వైట్ శారీకి కట్టుగొంగ అనేది వైట్ కలర్ లో చాలా పెద్దగా వచ్చింది, దాన్ని కవర్ చేసి కట్టుడేమో గానీ నాకైతే మస్తు చేతి గుంజింది. ఎవరు హెల్ప్ అన్న ఉంటే ఈజీగా అయిపోతుండే కదా అనిపించింది. 2 చీరలలో ఒక్క చీర మీద బ్లౌజ్ కూడా కుట్టుకోలే, అందుకే వేరే గోల్డ్ కలర్ బ్లౌజ్ ఉంటే వేసేసి ఇక మంచిగా రాకపోయినా తిప్పలు వాడి ఒక్కదాన్ని అయితే ఇట్లా కట్టుకున్నా. ఇంతకి కట్టుకున్నట్టుందా చుట్టుకున్నట్టు బ్యాక్ సైడ్ అంత నీట్ గా అనిపించలేదు, అంతేకాకుండా కొంచెం పైకి అయిందని. సర్లే ఫ్రంట్ సైడ్ అయితే మంచిగానే అనిపిస్తుంది కదా అని అట్లా ఇక కొన్ని వీడియోలు అయితే తీసుకున్నా. బయట అయితే మన ఇల్లు రోడ్ కి కాబట్టి అటు ఇటు జనాలు తిరుగుతూనే ఉంటారు. ఇక ఎట్లనో అనిపించి బయట ఉండ బుద్ధి కాక ఇంట్లోకైతే వచ్చేసి దీనికి అట్టుడేమో గానీ నాకైతే మస్తు అలసిపోయినట్టు. ఒక చాయ్ తాగుదాం. ఉంటా బై.